అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను పాలకూర పప్పు చేస్తున్నా. దానికోసం ఇది కందిపప్పు, ఎర్ర కందిపప్పు అంటారు, లేకపోతే దీన్ని మసూర్ దాల్ అంటారు కదా, అది పెసరపప్పు కూడా దీంట్లో ఉంది. 3 పప్పులు ఇదిగోండి, మళ్ళీ పల్లీలు ఇవన్నీ వేసిన దీంట్లో. వీటిని ఒక 2 సార్లు కడిగి 1:3 వాటర్ పోసుకొని వస్తా. అంటే అన్ని పప్పులు కలిపి పాలకూర పప్పు చేస్తున్నా. చూడండి, మీకు కనిపిస్తుంది. 2 టైమ్స్ కడుక్కొని 1:3 వాటర్ పోసుకొని వచ్చిన. ఇట్లా అన్ని పప్పులు కలిపి వండడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్, మన బాడీకి ప్రోటీన్ తొందరగా వస్తుంది, తొందరగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ ప్రోటీన్ ఎక్కువ కూడా వస్తుంది. ఎందుకంటే ఓన్లీ కందిపప్పే, ఒకటే రకమైన పప్పు మన బాడీకి అలవాటు అయిపోతే ప్రోటీన్ కంటెంట్ని తీసుకోవడంలో బాడీ కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు. కొంచెం బాడీకి చేంజ్ ఇచ్చినట్టు అవుతుందని ఇట్లా అన్ని పప్పులు కలిపి తీసుకోవడం. మళ్ళీ పల్లీలు ఏంటంటే ఇంక కొంచెం ప్రోటీను ప్లస్ పులుపు ఉన్న పప్పుల్లో దేంట్లైనా పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకని పల్లీలు. పాలకూర ఇది ఒక 2 కట్టలు ఉంది. దీన్ని మంచిగా క్లీన్ చేసి కడిగి కట్ చేసి కొంచెం ఉప్పు వాటర్లో నానబెట్టి కడిగి మళ్ళీ కట్ చేసుకొని తెచ్చిన. ఇంకొంచెం ముందు వేస్తా, దీంట్లోనే వేసేస్తాను. మొత్తం పాలకూర వేసేసిన, కొంచెం చిన్నగా కట్ చేసిన. ఎందుకంటే మళ్ళీ ఇట్లా ఒక్క దగ్గరనే ముద్ద వస్తుంది తినేటప్పుడు, అట్లా మంచిగా అనిపించదని. నెక్స్ట్ మిరపకాయలు. మనం దీంట్లో కారం వేయం కాబట్టి సరిపోయేంత మిరపకాయలు వేసేస్తున్నా. అది మళ్ళీ ఒక 2-3 ఎండు మిరపకాయలు వేస్తాం, కానీ అది ఓన్లీ పప్పుకి ఇట్లా అందంగా అనిపించడానికి, తాలింపు కోసం అంతే. దానివల్ల ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ అవ్వదు కాబట్టి కావాల్సినంత వేసేస్తున్నాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ రావాలా. పప్పు మీడియం ఫ్లేమ్లో, ఎందుకంటే మెత్తగా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాలా, లేకపోతే మళ్ళీ గింజలు ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇది 3 విజిల్ వచ్చినాక మళ్ళీ చూపిస్తా. అంటే అప్పటి వరకు దీంట్లోకి కావాల్సినవి అన్నీ సెట్ చేసుకుంటా. ఇప్పుడు విజిల్ వచ్చింది, చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి ఎంతవరకు ఉడికిందని. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు వేస్తా. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. అంటే మొత్తం పప్పుకు సరిపోయే సాల్ట్ మొత్తం ఇప్పుడు వేసేస్తా, ఇంకా మళ్ళీ సాల్ట్ వేయనిగా. నెక్స్ట్ పసుపు. నేను చెప్పుడు మర్చిపోయినా మీకు, నేను 200 గ్రామ్స్ పప్పు తీసుకున్నా. 100 గ్రామ్స్ కందిపప్పు, 50 గ్రామ్స్ పెసరపప్పు, 50 గ్రామ్స్ మసూర్ దాల్, అదే ఎర్ర కందిపప్పు అంటారు కదా అది. ఉప్పు, పసుపు వేసి మంచిగా స్మాష్ చేసేసిన. ఆకులు ఎక్కడన్నా కొంచెం ఒక్కొక్క దగ్గర ముద్ద ఉంటే అవి కూడా మొత్తం కలిసిపోతాయని. పెసరపప్పు వేసినాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ థిక్ అవుతుంది ఇది, కాబట్టి ఇంకొన్ని ఎక్కువ వాటర్ పడతాయి. నెక్స్ట్ ధనియాల పొడి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే 200 గ్రామ్స్ పప్పు కదా మొత్తం మీద క్వాంటిటీ, కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అంటే నేను రోజు వేసేదానికంటే కొంచెం ఎక్కువ సరిపోతుంది. ఇప్పుడు ఈ స్పూన్తోని ఒక 4 స్పూన్లు వేసి ఉంటా. అంటే లెక్కకు చెప్తున్నా, నేనేం కొలిసి చేయలేదు. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, మీకు తెలుస్తుంది దాంట్లో ఆయిల్ కాగినట్టు. ఆవాలు. ఇప్పుడు ఆవాలు ఫ్రై అయినాయి కదా. కొంచెం జీలకర్ర, ఇగో కొంచెం అంటే నా స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసి ఉంటా. మళ్ళీ కొన్ని మెంతులు, ఒక 10-20 మెంతులు ఉన్నాయి. పప్పు క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొన్ని మెంతులు కూడా ఎక్కువ. ఎప్పుడు కానీ పప్పు తిన్నప్పుడు కొందరికి పడకుండా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా, అట్లా ఫీల్ రాదు మనం మెంతులు వేసుకుంటే. కొంచెం మినపప్పు జస్ట్ ఫ్లేవర్ అంతే. మినపప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని వేస్తా అంతే. ఇప్పుడు ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం కల్లెమ, కొత్తిమీర 2 ఉన్నాయి దీంట్లో. ఒక 10 ఎల్లిపాయలు దంచుకున్నా. మొన్న చెప్పినా కదా మీకు, మా ఆయన ఒలిసి ఇచ్చిండని. అవి ఇంకా అయిపోలేదు కాబట్టి మంచిగా ఒలిసినే వేస్తున్నా, లేకపోతే పొట్టుతో కడిగి వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కల్లెమ, కొత్తిమీర వేసేస్తున్నా. తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఎల్లిపాయ. అన్నీ ఒకటేసారి, ఏం గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది కదా.
మరీ మనకి ఇట్లా మాడిపోవాల్సిన అవసరం లేదు. ఒక్క 1 మినిట్లో ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఈ పప్పు ఈజీగా చేసుకోవచ్చు, మళ్ళీ హెల్త్కి చాలా మంచిది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని ఫుల్ కాంప్లికేటెడ్గా ఉంటాయి, టైం పడతాయి, కానీ అంత చేస్తే తప్ప ఆ టేస్ట్ రాదు కదా. కొన్నిటికి ఈజీగానే ఆ టేస్ట్ వచ్చేస్తుంది, అదంతే. అట్లా ఈజీగా టేస్టీగా ఉండే దాంట్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఇది సరిపోతుంది ఇంత ఫ్రై, మరీ ఎల్లిపాయ ఇట్లా మాడిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం దీంట్లో వేసేస్తున్నా. వేసి మంచిగా కలపండి. ఇప్పుడు స్మెల్ వస్తుంది, అబ్బాబ్బా, ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది ఈ స్మెల్కి. తాలింపు స్మెల్ చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు చూడు ఇట్లా, ఇప్పటివరకు నాకు ఏం ఆకలి కాలేదు, ఇప్పుడు ఈ స్మెల్ రాగానే ఆకలిస్తుంది. ఇప్పుడు ఇదే మూకుడులో నీళ్ళు పోసేస్తున్నా, అంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకు ఎంతైతే వాటర్గా కావాలన్నా, అంటే గట్టిగా కావాలన్నా పలసగా కావాలన్నా చూసుకొని వాటర్ పోసుకోండి. ఇది పాలకూర పప్పు కదా, కొంచెం నేను రోజు చేసే పప్పుల కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. మరీ ఉల్లిగడ్డ పప్పు అంత గట్టిగా కూడా కాదు, కొంచెం. ఇంకా కొన్ని వాటర్ పోస్తా, ఎందుకంటే మళ్ళీ మరగబెడతాం కదా. అప్పటి నుండి స్టవ్ ఆఫ్లోనే ఉంది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తా. ఓకే, ఇంత వాటర్ సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు అనిపిస్తుంది కదా, కొంచెం మనం మరిగిస్తాం కాబట్టి పెసరపప్పు కూడా ఉంది కదా, తొందరగా చిక్కబడిపోతుంది. కందిపప్పు కంటే పెసరపప్పుకి తొందరగా చిక్కబడిపోయే గుణం ఉంటుంది, తొందరగా పాడయ్యే గుణం కూడా ఉంటుంది. కానీ పెసరపప్పు హెల్త్కి మంచిది కదా, చలువ చేస్తుంది అంటారు. కొందరికి కందిపప్పు డైజెషన్ అవ్వని వాళ్ళకి కూడా దాంట్లో కొంచెం పెసరపప్పు వేస్తే తొందరగా డైజెషన్ అవుతుంది. ఇది కొంచెం మరగనియండి. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్, ఒకవేళ కారం అంటే మిరపకాయలు సరిపోలేవు అని అనిపిస్తే కొంచెం కారం వేసుకోండి. కానీ ఏదైనా ఒకటే ఇస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అటు మిరపకాయలు ఇటు కారం 2 వేస్తే బాగుంటుంది. కాబట్టి మిరపకాయలు ఫస్టే చూసుకోండి. మేబీ నడవదు ఇంకా సప్పగా ఉంది అన్నప్పుడు తప్పదు కాబట్టి వేస్తాం. సాల్ట్ చూసుకోండి. ఇప్పుడైతే నేను ఎందుకంటే నాది ఇంకా పూజ కాలేదు ఇవాళ, కాబట్టి చూడట్లేదు. బట్ అయినా సరిపోతుంది నాకు తెలుసులే. ఒక 5 మినిట్స్ అయింది, 5 మినిట్స్కు ఇది ఇట్లా మరుగుతుంది. ఇప్పుడు సాల్ట్ పడితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ ఇది సాల్ట్ ఏం పట్టదు, మీకు పడుతుంది అనిపిస్తే ఇట్లాంటి లిక్విడ్ దాంట్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు, పర్లేదు. ఫ్రైలలో మాత్రమే ఒకటి ఇది, మళ్ళీ కలవదని. ఇప్పుడు చూడండి, పెసరపప్పు కదా ఎంత తొందరగా చిక్కగా అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ అవగానే స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఓకే, మరిగిపోయిందిగా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన కదా. ఇప్పుడు దీంట్లో మనం టమాటా వేయలేదు, చింతపండు వేయలేదు, కాబట్టి పులుపుకు సరిపడా ఒక లెమన్ వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎప్పుడు కూడా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు నిమ్మకాయ వేయద్దు, చేదవుతుంది. ఒకటి, నిమ్మకాయ ద్వారా వచ్చే విటమిన్ సి ఏదైతే ఉందో అది వేడి తలిగితే, అంటే స్టవ్ ఆన్లో ఉంటే ఇంకా అది సి విటమిన్ రాదు, ఇంకా అది పోయినట్టే ఆ విటమిన్. కాబట్టి ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసి వేయాలి లెమన్. ఇప్పుడు ఒక్క పెద్దగా ఉంది నిమ్మకాయ కాబట్టి ఒకటి వేసిన, నాకు ఈ పులుపు సరిపోతుంది. ఒకవేళ నిమ్మకాయ చిన్నగా ఉంటే 2, ఇంకా వద్దు మీకు పులుపు అనుకుంటే కొంచెం ఆఫ్ వేసుకోండి. కానీ మొత్తం నిమ్మకాయ వేసుకోకపోతే కొంచెం టేస్ట్ అనేది అంత మంచి అనిపించదు నాకు. అయిపోయిందిగా నిమ్మకాయ నా పాలకూర పప్పు. ఇది పెసరపప్పు కదా, ఇంకా చల్లగా అయిపోతే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. నేను కావాలనే ఇంత చేసిన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది అన్నంతో తింటాం కదా, మనము గోధుమ రవ్వతో ఇట్లా నార్మల్గా ఉడకబెట్టుకుంటాం కదా, లేకపోతే కిచిడిలాగా వేసుకుంటాం కదా, దాంతో కూడా సూపర్ ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నా. డాక్టర్ రవ్వని ఉడకబెట్టి, అంటే దాంట్లో ఏమేయం, నార్మల్గా ఉడకబెట్టి అన్నంలాగా వండుకొని ఇది వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఒకసారి చూడండి మా పప్పు ఎంత బాగుందో. ఇవాళ మా పప్పు పాలకూర పప్పు రెడీ. ఇక అన్నం అయిపోయింది, మా కళ్యాణ్కి బాక్స్ పెట్టిస్తే మా వంట రెడీ. ఇవాళ ఇంకేమీ చేయలేదు నేను. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.